మీరు ఎలాంటి బిజినెస్ చేస్తున్నా ఏఐ టూల్స్ ద్వారా మీ బిజినెస్ ని డబుల్ చేసుకోవచ్చు. జస్ట్ 49 రూపీస్కే ఏఐ టూల్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఫర్టిలిటీ స్పెషలిస్ట్ రేణుకా మేడం. మేడంతో మాట్లాడదాం. నమస్తే మ్యామ్. నమస్తే అండి. మ్యామ్, న్యాచురల్గా ఉమెన్స్ ప్రెగ్నెన్సీ రావాలి అంటే ఇప్పుడు ఈ నవేడేస్లో చూసుకుంటే న్యాచురల్ ప్రెగ్నెన్సీ అనేది రావటం లేదు. దానికి గల కారణాలు ఏముంటాయంటే, అంటే మన లైఫ్ స్టైల్ అనేది దాని మీద డిపెండెన్స్ ఉంటుంది అంటే ఏం చెప్తారు మీరు? ప్రెగ్నెన్సీకి ట్రై చేసేటప్పుడు మామూలుగా యూజువల్గా 1 year వరకు పెద్దగా ఏమీ ప్రాబ్లం లేకుండా ఉన్నంత వరకు ట్రై చేసిన తర్వాత కూడా రాకపోతే అప్పుడు వాళ్ళు ఇన్ఫర్టిలిటీతో ఇబ్బంది పడుతున్నారు అని చెప్తాం. సో ఇన్ఫర్టిలిటీ రావడానికి చాలా రీజన్స్ ఉన్నాయి. అందులో ఇప్పుడు ఎస్పెషల్లీ లైఫ్ స్టైల్ అనేది చాలా ఇంపార్టెంట్ అయిపోయింది. సో దానికి చాలా కారణాలు ఉన్నాయి. అందులో ప్రతి ఒక్క రీజన్ని, అంటే మనకి ఏ ప్రాబ్లం, హార్మోనల్ ప్రాబ్లం ఉండనివ్వండి, ఇన్ఫెక్షన్స్ ఉండనివ్వండి, లేకపోతే మగవాళ్ళకి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉండనివ్వండి, యూట్రస్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉండనివ్వండి, ఏదన్నా ప్రాబ్లం ఉంటే ఈ లైఫ్ స్టైల్ అనేది దాన్ని ఎక్కువన్నా చేస్తుంది, కరెక్ట్గా మెయింటైన్ చేస్తే దాన్ని ఎఫెక్ట్ తగ్గిస్తుంది. లైఫ్ స్టైల్ అనేది ఇట్ ఎయిదర్ వర్సన్స్ ఆర్ ఇంప్రూవ్స్ వాట్ ఎవర్ ప్రాబ్లమ్ యూ హ్యావ్. అంతేగాని లైఫ్ స్టైల్ వల్లనే అనేది వీ కెనాట్ డెఫినెట్లీ సే లైఫ్ స్టైల్ ఒక్కటే రీజన్ అని కూడా చెప్పలేము. వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం ఉండుండొచ్చు లోపల, అది బ్యాడ్ లైఫ్ స్టైల్ వల్ల అది సివియర్ అయ్యి బయటపడుతుండొచ్చు. ఆ విధంగా ఫర్టిలిటీ ఇష్యూస్ లాగా. సో లైఫ్ స్టైల్ అనేది మనకి ఇంపార్టెంట్గా 5 ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఒకటి డైట్, సెకండ్ థింగ్ ఫిజికల్ యాక్టివిటీ, అండ్ ఫిజికల్ యాక్టివిటీ అనే కాదు, మన ఇమోషనల్ యాక్టివిటీ ఆర్ స్పిరిచువల్ యాక్టివిటీ, మన వర్క్ యాక్టివిటీ, ఇవన్నీ కూడా యాక్టివిటీస్లోకే వస్తాయి. థర్డ్ థింగ్ స్లీప్, ఫోర్త్ థింగ్ మన స్ట్రెస్ మేనేజ్మెంట్, ఇంపార్టెంట్. ఫిఫ్త్ థింగ్ ఈజ్ హ్యాబిట్స్. సో ఈ 5 థింగ్స్ ఆర్ ద ఆస్పెక్ట్స్ ఆఫ్ లైఫ్ స్టైల్. ఈ 5 ఏ ఒక్కటి ఎఫెక్ట్ అయినా మనకి బాడీ మీద పడుతుంది. సో మన బాడీలో ఏ సిస్టమ్ అయితే వీక్గా ఉందో, ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్కటి వీక్గా ఉంటుంది. ఇప్పుడు ఈ పొల్యూషన్కి ఎక్స్పోజ్ అయిన వాళ్ళందరికీ ఆస్తమాలు కానీ బ్రీదింగ్ ప్రాబ్లమ్స్ కానీ రాదు. కొంతమందికి వస్తుంది, కొంతమందికి రాదు. కొంతమందికి స్కిన్ ఇష్యూస్ వస్తాయి, కొంతమందికి బ్రీదింగ్ వస్తాయి. అంటే మన బాడీలో ఏ సిస్టమ్ వీక్గా ఉంటే మన చుట్టూతో ఉన్న ఎన్విరాన్మెంట్ వల్ల కానివ్వండి, మన లైఫ్ స్టైల్ వల్ల కానివ్వండి, ఆ సిస్టమ్ ఫస్ట్ ఎఫెక్ట్ అవుతుంది. సో కొంతమందికి రీప్రొడక్టివ్ సిస్టమ్ కొంచెం వల్నరబుల్గా ఉన్నప్పుడు ఈ లైఫ్ స్టైల్ డిస్టర్బెన్సెస్ వల్ల వాళ్ళకి ఫర్టిలిటీ ఇష్యూస్ వస్తాయి. సో చాలామంది ఇదే క్వశ్చన్ అడుగుతారు, వాళ్ళు కూడా స్మోక్ చేస్తున్నారు, వీళ్ళు డ్రింక్ చేస్తున్నారు, వాళ్ళకి కన్సీవ్ అవుతున్నారు, మనం ఏం ఎందుకు అవ్వట్లేదు? సో నీ బాడీ నీది, ఎవరి బాడీ వాళ్ళది, యూనిక్. ఒక పేరెంట్స్కి పుట్టిన 2 పిల్లలే ఒకలా ఉండరు, ఎవరితోనో కంపేర్ చేసుకోవడంలో అసలు లాజిక్కే లేదు. సో ఈ మన లైఫ్ స్టైల్లో ఈ 5 ఫ్యాక్టర్స్లో ఏ తేడా వచ్చినా మన బాడీ దానికి రియాక్ట్ అవుతుంది. ఏ సిస్టమ్ రియాక్ట్ అవుతుంది అనేది మనకు ఆ ప్రాబ్లం వస్తే కానీ తెలియదు. సో డైట్ విషయానికి వస్తే మనం రోజు వింటున్నదే చూస్తున్నదే ఎంత ఎఫెక్ట్ అవుతుందో డైట్ అనేది. యాక్టివిటీ అనేది అంత సెడెంటరీ లైఫ్ స్టైల్ ఎక్కువైపోయింది. వర్క్ ప్రెషర్ వల్లనో లేకపోతే స్టామినా లేకపోవడం వల్లనో ఫిజికల్ యాక్టివిటీ బాగా తగ్గిపోయింది. సెడెంటరీ లైఫ్ స్టైల్ అనేది ఎక్కువైపోయింది. స్లీప్ ఖచ్చితంగా డిస్టర్బ్ అయింది. అది వర్క్ వల్ల, మొబైల్స్, గ్యాడ్జెట్స్, దీనివల్ల. అండ్ స్ట్రెస్ అనేది ఇది వరకు మేము క్లినిక్స్లో డిప్రెషన్, యాంగ్జైటీ ఈ వర్డ్స్ చాలా తక్కువగా వినేవాళ్ళం. ఇప్పుడు మాటకి ముందు ఒకసారి డిప్రెషన్, మాటకి తర్వాత ఒకసారి యాంగ్జైటీ అనేది చాలా కామన్ టర్మ్స్ అయిపోయాయి వినటం. అంటే పీపుల్ లాస్ట్ దట్ స్కిల్ ఆఫ్ హ్యాండ్లింగ్ దేర్ స్ట్రెస్. స్ట్రెస్ మేనేజ్మెంట్ అనేది అది ఇట్స్ ఎ వెరీ ఇంపార్టెంట్ లైఫ్ స్కిల్ విచ్ పీపుల్ ఆర్ నాట్ డెవలపింగ్ ఇట్ ఆర్ దే హ్యావ్ ఫర్గాటన్ అబౌట్ ఇట్. సో దాని ఇంపాక్ట్ ఏంటంటే ఈ 25 years అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. స్ట్రెస్, అన్నిటికీ స్ట్రెస్, చిన్నదానికి స్ట్రెస్, పెద్దదానికి స్ట్రెస్. అదొకటి. హ్యాబిట్స్కి వస్తే మీకు ఏమన్నా హ్యాబిట్స్ ఉన్నాయా అని అడగంగానే, లేదు మేడం మేము స్మోక్ చేయం, డ్రింక్ చేయం అది చెప్తారు. కానీ వాళ్ళు రియలైజ్ అవ్వనేది ఏంటి అని అంటే షుగర్ అడిక్షన్, మొబైల్ అడిక్షన్, అది కూడా హ్యాబిటే. ఇప్పుడు మీరు డేటా తీసుకుంటే, ఓవరాల్ డేటా మనం ఇంటర్నెట్ నుంచి కానీ తీసుకుంటే డ్రగ్స్, ఆల్కహాల్
అండ్ స్మోకింగ్ తోటి ఎలాంటి హామ్ జరుగుతుందో ఆర్ ఎంత లెవెల్ ఆఫ్ డెత్స్ అవుతున్నాయో అంతే హామ్, అంతే లెవెల్ ఆఫ్ డెత్స్ ఈవెన్ మొబైల్ Gadgets. అండ్ షుగర్ అడిక్షన్ తోటి అవుతున్నాయి. Oh. సో ఇప్పుడు స్మోకింగ్, ఆల్కహాల్, డ్రగ్స్ అంటే ఏం చెప్తాము? హార్ట్ ఎఫెక్ట్ అవుతుంది, క్యాన్సర్స్ వస్తాయి, బ్రెయిన్ ఎఫెక్ట్ అవుతుంది అని చెప్తాం. సేమ్ కైండ్ ఆఫ్ ఎఫెక్ట్స్ వీఆర్ గెట్టింగ్ విత్ షుగర్ అడిక్షన్ అండ్ మొబైల్ అడిక్షన్. అండ్ పీపుల్ దే డోంట్ ఈవెన్ ఎక్నాలెడ్జ్ ఇట్. నేను షుగర్ అడిక్ట్ అయిన పర్సన్ని అని కూడా వాళ్ళు రియలైజ్ అవ్వరు. దే డోంట్ ఈవెన్ కన్సిడర్ ఇట్ యాజ్ ఎన్ అడిక్షన్. అండ్ షుగర్ ఎలాంటి అడిక్షన్ ఇస్తుందంటే ఇట్స్ సిమిలర్ టు కొకైన్. కొకైన్ ఎంత లెవెల్ ఆఫ్ అడిక్షన్ ఇస్తుందో షుగర్ కూడా అంతే అడిక్షన్ ఇస్తుంది. సేమ్ మొబైల్ కూడా. సో ఇవన్నీ కూడా బోత్ ఇట్ విల్ ఎఫెక్ట్ బోత్ మైండ్ అండ్ బాడీ హెల్త్, రెండు ఎఫెక్ట్ అవుతాయి. సో లైఫ్ స్టైల్ ఇన్ని ఆస్పెక్ట్స్లో ఎఫెక్ట్ అయినప్పుడు డెఫినెట్గా మన బాడీలో ఏదో ఒక సిస్టమ్ ఎఫెక్ట్ అవుతుంది. అందులో రీప్రొడక్టివ్ సిస్టమ్ కూడా ఒకటి. మామూలుగా గ్యాడ్జెట్స్ వాడొద్దని మనం పిల్లలకి చెప్తాం కదా మేడం, పిల్లలు పాడైపోతున్నారు గ్యాడ్జెట్స్ వల్ల. అంటే పిల్లలే కాదు, పెద్దవాళ్ళు కూడా ఇలాంటి సమస్యలు వస్తాయి, చాలా వస్తాయి. అసలు పిల్లలు చూసి నేర్చుకునేదే పెద్దవాళ్ళ దగ్గర నుంచి. ఇప్పుడు మనం వాడుతూ వాళ్ళని వాడొద్దు అని చెప్తే ఇప్పుడు పిల్లలు కూడా మనము చెప్పేది వినరు. మన పెద్దవాళ్ళని చూసి దే మిమిక్ దేర్ యాక్షన్స్. మనం ఏది ఫాలో అవుతున్నాం, మనం ఏం తింటున్నామో వాళ్ళు అదే తింటారు. మనం ఏమి చదువుతున్నామా, మొబైల్ చూస్తారు. ఎక్కువ బుక్ రీడింగ్ హ్యాబిట్ ఉన్న పేరెంట్స్ దగ్గర పెరిగిన పిల్లలు ఎక్కువ బుక్సే చదువుతారు. అలా కాకుండా మొబైల్స్ చూసే వాళ్ళు ఉంటే వాళ్ళకి ఇంకా మనం ఇప్పుడు ఎక్స్పోజ్ అవుతున్నాము మొబైల్స్కి. ఇప్పుడు పిల్లలైతే అసలు చిన్న ఏజ్ నుంచి వాళ్ళ బ్రెయిన్ మీద ఎంత ఇంపాక్ట్ పడుతుందో. ఇప్పుడు జనరేషన్ పిల్లలు వాళ్ళ రీప్రొడక్షన్ కానివ్వండి, వాళ్ళ హెల్త్ కానీ ఎలా ఉంటుంది అనేది వి కాంట్ ఈవెన్ ఇమాజిన్.